కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ అభివృద్ధిలో అనేక మంది పాత్ర ఉంది అన్నారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు, వైఎస్ఆర్ కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారన్నారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి వెనుక రాజీవ్ గాంధీ పాత్ర ఉందని, హైదరాబాద్ గోల్డెన్ సిటీగా మారాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో విశ్వ నగరంగా మార్చుతామంటున్నారు. న్యూయార్క్, టోక్యో తోటి పోటీ పడుతూ హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామంటున్నారు. ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ ఆఫీసులు నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడంలో ప్రభుత్వ ప్రణాళికను వివరించారు. 94 నుంచి 2014 వరకు ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో వందల సంవత్సరాల నుంచి వీళ్ళందరూ నిర్విరామంగా కృషి చేయడం వల్ల ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఒక గొప్ప నగరంగా మన నగరానికి కీర్తి ప్రతిష్టలు దక్కినాయి. ప్రపంచంలో ఉండే 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 ఫార్చ్యూన్ కంపెనీలు ఈరోజు ఈ ప్రాంతంలో వాళ్ళ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, వారి వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదట హైటెక్ సిటీని, ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్ని ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వారు మంజూరు చేశారు. ఇంత గొప్ప సాంకేతిక నైపుణ్యాన్ని సాధించిన మనం హైదరాబాద్ నగరాన్ని అట్లే వదిలేద్దామా? ఈ నగరంలో చెత్త పేరుకపోవడం, మురికి నగరంగా, వసతులు లేని, వర్షాలు వస్తే నీళ్లు నిండి, చినుకు పడితే ట్రాఫిక్ జామ్లతోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే ఒక నరక కూపానికి వెళ్ళినట్టుగా వాటిని అట్లనే వదిలేద్దామా? లేదు అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడిన హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దుకుందామా? మీరు ఆలోచన చెయ్యండి. ఈరోజు మూసీ ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము ఇంకొక కొంతమందికి పసందు కావట్లేదు. ఆనాడు కూడా హైటెక్ సిటీ కట్టినప్పుడు అవహేళన చేసింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎక్కడో దూరంగా ఉంది, ఔటర్ రింగ్ రోడ్డులో ఎవరు ప్రయాణం చేస్తారు, కార్లు ఉన్న వాళ్ళ కోసమేనా ఈ అభివృద్ధి అని ఆనాడు మాట్లాడింది. వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడమే కాదు, అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఇది సరిపోదు. ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అందుకే నేను చెప్పిన హైదరాబాదు నగరం బెంగళూరుతోనో, చెన్నైతోనో, ఢిల్లీతోనో, కలకత్తానో, ముంబైతోనో పోటీ కాదు. మేము న్యూయార్క్తో పోటీ పడదలుచుకున్నాం, టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం, సింగపూర్తో పోటీ పడదలుచుకున్నాం. మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది. మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. మరి ఈరోజు మనం ఎందుకు చేసుకోకూడదు? మీరు ఆలోచన చేయండి.